ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మీకు రాబోయే డిఎస్సికి సంబంధించినటువంటి టెట్ ప్లస్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాలుగా మీకు ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు నేను అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వీడియో చూస్తున్న మిత్రులందరూ మీ యొక్క సపోర్ట్ని లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్క మిత్రులు, వీడియో చూస్తున్న మిత్రులు వీడియోని లైక్ చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. అదేవిధంగా మీ ఒక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు నెలాఖరులో డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, ముగిసిన టెట్ 2024 ఎడిట్ ఆప్షన్, టెట్ డిఎస్సి మార్కుల ఆధారంగా జిఆర్ఎల్ ప్రకటన. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని మనము చెప్పుకుందాం. ఏంటంటే ఈ నెల 20 నుంచి ఈ నెల లాస్ట్ వరకు ఎప్పుడైనా జిఆర్ఎల్ అనేది విడుదల కావచ్చును. రైట్, ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం రాసినటువంటి ఆర్టికల్ని. ఈ ఏడాది జూలైలో జరిగిన డిఎస్సి 2024 పరీక్షలకు సంబంధించిన పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ను ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. శనివారంతో టెట్ ఎడిట్ ఆప్షన్కి సంబంధించినటువంటి ఆప్షన్ అయితే ముగియడం జరిగింది. సో ఇప్పటి వరకు టెట్ రాసిన వారి మార్కులను, ఇతర తప్పులను సరిచేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. దీంతో గతంలో చేసిన వాటిని, ఇప్పుడు సరిచేసిన వాటిని కలిపి 20 మార్కులకు పరిగణలోకి తీసుకుంటారు. రైట్, ఇక్కడ డిఎస్సిలో 80 మార్కులకు మొన్న ప్రకటించిన ఫైనల్ కీతో ఎన్ని మార్కులు వచ్చాయో చూస్తారు. రెండింటిని కలిపి 100 మార్కులకు ఫైనల్ మార్కులను ప్రకటిస్తారు. అయితే ఇప్పటికే ప్రకటించిన ఫైనల్ కీలోను 59 ప్రశ్నలకు జవాబులపై అభ్యంతరాలను అభ్యర్థులు వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా ఉంటే మీ యొక్క ఆబ్జెక్షన్ని డాక్యుమెంట్ రూపంలో ఆఫీస్కి వెళ్ళి ఇచ్చే ప్రయత్నం చేయండి. ఆఫీసు మీకు వెడ్నెస్డే రోజు ఓపెన్ అవుతుంది. మంగళవారం వరకు హాలిడేస్ ఉన్నాయి. సో బుధవారం రోజు మీరు వెళ్ళి మీ యొక్క ఆబ్జెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. అక్కడైతే తీసుకున్నారు, విత్ ప్రూఫ్తో సహా ప్రింట్ తీసి ఇవ్వండి. రైట్, మరి ఇక్కడ వాటిని ఫైనల్ చేయడానికి కమిటీకి సిఫార్సు చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను కమిటీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. పరిశీలించిన అనంతరం మరో వారం 10 రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కమిటీ పరిశీలన అనంతరం ఫైనల్ కీని ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం డిఎస్సి 80 మార్కులు, టెట్ 20 మార్కుల వేటేజీతో కలిపి ఫైనల్ జనరల్ ర్యాంకింగ్ లిస్టును ప్రకటించే అవకాశం అయితే ఉంది. జనరల్ ర్యాంకింగ్ను జిల్లాల వారీగా ప్రకటించనున్నారు. జిల్లాల వారీగా, సబ్జెక్టుల వారీగా, మీడియంల వారీగా మీ యొక్క జిఆర్ఎల్ అనేది రాబోతుంది. అంటే ప్రతి ఒక్క డిస్టిక్ వైజ్గా, ఆ డిస్టిక్లో స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సబ్జెక్టుల వారీగా, అదేవిధంగా మీడియంల వారీగా మీ యొక్క జనరల్ ర్యాంకింగ్ అనేది వస్తుంది. అది వస్తే ఈజీగా మనకు జాబ్ వస్తుందా లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, ఇక్కడ రివైజ్డ్ ఫైనల్కి వస్తుందా అంటే రివైజ్డ్ ఫైనల్కి వస్తుందని ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో వాళ్ళు తుది నిర్ణయం తీసుకున్నాక డైరెక్ట్గా జిఆర్ఎల్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. జిఆర్ఎల్ ఇచ్చేస్తారు మీకు డైరెక్ట్గా, జిల్లాల వారీగా జిఆర్ఎల్ అయితే వచ్చే అవకాశం ఉంది. రెండోది, మరి రివైజ్డ్ ఫైనల్కి ఇస్తారా అంటే సో జిఆర్ఎల్తో పాటు రివైజ్డ్ ఫైనల్కి ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ రివైజ్డ్ ఫైనల్కి ఇవ్వకుండా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మీకు డైరెక్ట్గా జిఆర్ఎల్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఈ నెల ఆఖరులోపు అంటే దాదాపుగా మీరు సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. రైట్, మళ్ళీ ఏమనక సాంకేతిక సమస్యలు, లోపాలు అంటే వాళ్ళ దగ్గర వర్క్ కాకపోతే ఇలాంటి వర్డ్స్ అనేటివి బయటికి రావడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, సో ఇంకా లేట్ అవుతుంది. సో దాదాపుగా లేట్ అయ్యే అవకాశం అయితే లేదు. ఈ డేట్లలో అయితే ఈజీగా మీకు జిఆర్ఎల్ అనేది అనౌన్స్ అంటే వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తుంది. సో మీరు క్లియర్గా అప్పుడు చూసుకోవచ్చును. ఈరోజు 15 అంటే ఇంకో 10 డేస్ అనుకోండి, ఇంకో 10 డేస్ మీరు ఓపిక పడితే జిఆర్ఎల్ వచ్చేస్తుంది. దాని తర్వాత మనకు జాబ్ వస్తుందా అలా తెలుస్తుంది. నెక్స్ట్ డిఎస్సికి ప్రిపరేషన్కి కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఆ జిఆర్ఎల్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ప్రిపేర్ అవ్వడానికి బెటర్గా ఉంటుంది. లేకుంటే ఇది ఒక మెంటల్ టెన్షన్ ఉంటుంది. సో ఇది ఒకటి జిఆర్ఎల్ వచ్చేస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్, ఇక్కడ పరీక్షలు పెట్టారు, ఫలితాలేవి? గురుకులాల్లో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల నియామకంపై అయోమయం. ఏడాది క్రితం పరీక్షలు, కీ రెస్పాన్స్ షీట్ విడుదలతో సరిపెట్టిన బోర్డు.
స్తంభించిన నియామక ప్రక్రియతో అభ్యర్థుల్లో గందరగోళము. రైట్, ఇక్కడ డ్రాయింగ్కి సంబంధించి 134 పోస్టులు, క్రాఫ్ట్ టీచర్కి సంబంధించి 92, మ్యూజిక్ టీచర్కి సంబంధించిన 124 పోస్టులు ఉన్నాయి. సో వాటిని ఇప్పటి వరకు తుది ఫలితాలు అనేది ఇవ్వలేదు. గురుకుల విద్యా సంస్థలో ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల నియామకాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. అర్హత పరీక్షలు నిర్వహించి ఏడాది దాటిన ఫలితాలు ప్రకటించకపోవడంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తమవుతుంది. సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లలో 350 ఉద్యోగాలకు తెలంగాణ గురుకుల నియామక బోర్డు గత ఏడాది ఏప్రిల్ 5న 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్లతో పాటు మరో 6 నోటిఫికేషన్లను జారీ చేసింది. కానీ వారికి నియామకాల ప్రక్రియను పూర్తి చేసింది. ఇటీవలే పోస్టింగ్ ఉత్తర్వులు కూడా జారీ చేయడంతో ఎంపికైన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరారు. కానీ డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు మాత్రము నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుంది. పరీక్షలు నిర్వహించి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో వీటికి సంబంధించి ఇప్పటి వరకు వీరికి ఫైనల్ రిజల్ట్ కానివ్వండి, అంటే ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కానివ్వండి, వెరిఫికేషన్ కానివ్వండి, ఏది కాలేదు. సో ఈ యొక్క అభ్యర్థులకైతే ఆందోళన చెందుతున్నారు. సో దీనికి సంబంధించి ఆ గురుకుల బోర్డు ఏదైతే ఉందో వీరి యొక్క నియామకాన్ని వేగంగా అయ్యే విధంగా చూస్తే బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేస్తారు? 1 ఇయర్ అంటే సో ఇది వస్తుందని అయోమయం ఒకటి వస్తుందేమోనని ఆశ. నెక్స్ట్ వేరే వాటికి ప్రిపేర్ అవుదామంటే ప్రిపేర్ అవ్వలేము, ఎందుకంటే ఇది వస్తుందేమో. సో ఇది ఒకటి క్లియర్గా అయిపోతే నెక్స్ట్ ప్రిపరేషన్కి బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇంత లేట్ చేయడం ఎందుకో. అప్పుడేమో బాదర్గా ఎగ్జామ్స్ పెట్టారు గురుకుల, ఒకటే రోజు 3 ఎగ్జామ్, ఒకటే అంటే ఒక సెంటర్ ఒక దగ్గర, నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకో దగ్గర, నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకో దగ్గర, ఒక్కొక్కరికి 3 పేపర్లకు 3 జిల్లాలలో సెంటర్లు కేటాయించారు ఆ సమయంలో. అప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాయలేదు, చాలామంది ఇబ్బందికి కూడా గురి కావడం జరిగింది. అప్పుడు అలా చేసి ఇప్పటివరకు అయితే రిజల్ట్ ఇవ్వలేదు ఇంకా కొందరి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే ఆ కోర్సు లేదు, అభ్యర్థులు లేరు. ఆయుష్లో 308 పోస్టుల నియామకానికి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెలలోనే నోటిఫికేషన్, నవంబర్లో పరీక్ష. ఇతర రాష్ట్రాల అభ్యర్థుల భర్తీకి స్కెచ్. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తీరుపై సర్వత్రా విమర్శలు. ఇక్కడ ఆయుష్లో ఉన్నటువంటి 308 పోస్టుల నియామకానికి అభ్యర్థులు లేరు అనేది ఈ వార్త యొక్క సారాంశం. ఇక్కడ ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతిలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 2 సంవత్సరాల కాలపరిమితికి కలిగిన ఆయుష్ డిప్లొమా ఇన్ ఫార్మసిస్ట్ కోర్సును కనీస విద్యార్హతగా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఏ విద్యా సంస్థల్లో ప్రభుత్వ, ప్రైవేట్లో ఇప్పటి వరకు ఆ కోర్సు లేదు. ఆ కోర్సు చదివిన అభ్యర్థులు అసలే లేరు. కానీ రాష్ట్రంలో ఆయుష్ దవాఖానాలో ఉన్న 308 ఖాళీ పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 308 పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రభుత్వం ఏకంగా జాబ్ క్యాలెండర్లో ప్రకటించింది. విచిత్రం అనిపించిన ఇదే నిజం. కొందరు అధికారులు నిర్వాహకంతో రాష్ట్రంలోనే ఇప్పటివరకు లేని కోర్సు అర్హతతో ప్రభుత్వం ఆయుష్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల నిరుద్యోగుల నుంచి అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. ఖాళీల భర్తీపై సర్కార్ నజర్. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ఏదైతే ఉందో పోస్టుల భర్తీపై నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు పనిచేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ఏంటంటే చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా ఇక్కడ ఆయుష్కి సంబంధించినటువంటి ఖాళీ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. కానీ ఆ యొక్క కోర్సుకు సంబంధించిన విద్యా అర్హత అనేది ఎవరికైతే విద్య లేదు, ఏ అభ్యర్థికి కూడా లేదు. ఎందుకంటే ఆ కోర్సులు అనేటివి మన తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ అండ్ ప్రభుత్వ కళాశాలల్లో ఆ కోర్స్ అనేది లేదు. కాబట్టి ఆ యొక్క క్వాలిఫికేషన్ని మార్చి దానికి అనుగుణంగా ఏదైతే సెట్ అవుతుందో ఆ క్వాలిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు అంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రము మరి వేరే దగ్గర ఉన్నటువంటి వారిని తీసుకోవాలా అని ఆలోచనలో ఉన్నట్టు ఈ వార్తా సారాంశం అయితే రాసుకొచ్చారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఏకోపాధ్యాయ బోధన అస్తవ్యస్తము. రైట్, నేను మొన్న కూడా చెప్పాను దీనికి సంబంధించి. చూడండి, ఇక్కడ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఉపాధ్యాయుడు సెలవుపైన వెళ్ళినా, సమావేశానికి వెళ్ళినా మూతే. విద్యార్థులున్న వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత. బదిలీ అయిన పాత చోటుకు కొందరే వెళ్ళడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మన రాష్ట్రంలో దాదాపుగా 6500 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. సో ఇక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలో ప్రతి స్కూల్లో 2 టీచర్లు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలి. ఆ విధంగా కృషి చేస్తే ఇంకో 6500 పోస్టులు అనేటివి క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ప్రతి స్కూల్లో 2 టీచర్ని ఉంచాలనుకుంటే ఇప్పుడు 6500 ఉన్నటువంటి ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇంకో టీచర్స్ని ఇవ్వాలి. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో 2 టీచర్లు ఉండే విధంగా చూస్తే అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే అంటున్నారో అది కొద్దిగా పిల్లలకు అందే అవకాశం ఉంటుంది. సో 2 టీచర్స్ ఉంటే
స్కూల్ మంచిగా రన్ అవుతుంది. ఒకే టీచర్ అన్ని సబ్జెక్టులు 18 సబ్జెక్టులు ఒకే టీచర్ బోధించలేడు అన్ని క్లాసులకు. ఫస్ట్ నుండి 5th వరకు ఒకే టీచరు అన్ని సబ్జెక్టులను బోధించాలంటే అది సాధ్యం కాని పని. 18 సబ్జెక్టులు ఉంటాయి మొత్తం కలిపేసి, రైట్. ఇక్కడ ఇద్దరు టీచర్లు ఉంటే దాన్ని షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి స్కూల్లో ఇద్దరు టీచర్లు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేసి ఆ యొక్క స్కూళ్ళలో 6500 ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇంకో 6500 ఖాళీలు క్రియేట్ అవుతాయి. సో నిరుద్యోగులకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఒక 6500 డిఎడ్ బిఎడ్ చేసిన అభ్యర్థులకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి సో ప్రభుత్వము ఏకోపాధ్యాయ పాఠశాల అన్నింటిలో ఇద్దరు టీచర్స్ ఉండే విధంగా కృషి చేసి 2 రకాల ఉపయోగం ఉంది. ఒకటేమో పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది, రెండోదేమో మన యొక్క డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలు కూడా ఇచ్చే విధంగా అవుతుంది. కాబట్టి సో ఈ నిర్ణయాన్ని మీరు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. మొన్న ఆకుడూరి మురళీ సార్ గారు కూడా ఇదే విషయం గురించి ఎప్పుడో చేసిన వీడియో ఒకటి వైరల్ కావడం జరిగింది. ఇప్పుడు విద్యా కమిషన్కి అతనే చైర్మన్గా కూడా ఉన్నారు. సో ఆ విధంగా ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి అయితే ఆలోచించే అవకాశం ఉంది. సో ఏకోపాధ్యాయ పాఠశాలలో ఇంకో టీచర్ని ఒకేవేళ ఇచ్చినట్లయితే సో డిఎస్సిలో పోస్టులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది, రైట్. మిగతా అంతా అదే ఉంది. సో నేను క్లియర్గా చదవాల్సిన అవసరం అయితే లేదు, నేను చెప్పాల్సింది మీకు చెప్పేశాను, రైట్. మనకు 6500 పోస్టులో మళ్ళీ 6500 పోస్టులు క్రియేట్ అవుతాయి ఇద్దరు టీచర్స్ని ఇస్తే, రైట్. నెక్స్ట్ 10th సెంట్రల్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేయడం అయితే జరిగింది. 39,481 ఉద్యోగాలకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ ఎవరైనా అభ్యర్థులు ఉంటే ఎలిజిబుల్ అభ్యర్థులు ఎవరున్నా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. ఖాళీలు 39,481 ఉన్నాయి. దీంట్లో బీఎస్ఎఫ్కి సంబంధించి 15,654, సిఐఎస్ఎఫ్కి సంబంధించి 7,145, సిఆర్పిఎఫ్ 11,541, ఎస్ఎస్బి 819, అదేవిధంగా ఐటీబీపీకి సంబంధించి 3,017, ఏఆర్కి సంబంధించి 1,248 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి 35, అదేవిధంగా ఎస్సీబీకి సంబంధించి 22 ఖాళీలు ఉన్నాయి. మొత్తం పోస్టుల్లో 3,869 మహిళలకు కూడా కేటాయించడం జరిగింది, రైట్. ఇక్కడ మహిళలు కూడా అర్హులే ఈ యొక్క కానిస్టేబుల్ పోస్టులకు. మహిళలకు సంబంధించి 3,869 పోస్టులను కేటాయించడం జరిగింది. వీరి యొక్క నెల వేతనం 40,000గా ఉంటుంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి, రైట్. ఎవరున్నా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. పేపర్ కూడా ఈజీగా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా ఉంటుంది, దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్క అభ్యర్థి మీ యొక్క ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థి రాసుకునే ప్రయత్నం చేయండి. ఈజీగా జాబ్ కూడా వస్తుంది దీంట్లో. సో మీకు ఎవరైనా బీసీలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చే విధంగా ఉంటే అంటే మీరు సెంట్రల్ పోస్టులకు అప్లై చేసేటప్పుడు ఓసీ ఉన్నట్లయితే మీకు సెంట్రల్ పోస్టులకు ఈడబ్ల్యూ క్యాస్ట్ అనేది మీరు ఈడబ్ల్యూఎస్ని యూజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. తప్పకుండా అందరూ అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ మిత్రులు కానివ్వండి, మీ తమ్ముళ్ళు ఎవరున్నా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. చాలా బెటర్గా శాలరీ ఉంటుంది, ఉద్యోగం కూడా ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. సో గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు 80 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 చొప్పున 160 మార్కులు కేటాయించడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్, హిందీ ఒక విభాగం నుంచి 20 చొప్పున ప్రశ్నలు అడుగుతారు. వీటికి గంటలో సమాధానాలు గుర్తించాలి. పరీక్ష మాధ్యమంగా తెలుగు, ఇంగ్లీష్ లేదా ఏదైనా భాషను మనం ఎంచుకోవచ్చు. అంటే తెలుగు మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, హిందీ మీడియం ఏదైనా ఎంచుకునే అవకాశం ఉంది. ప్రశ్నలకి ఆబ్జెక్షన్ తరహాలో 10వ తరగతి స్థాయి నుండే ప్రశ్నలు ఉంటాయి. తప్పు జవాబులకు హాఫ్ మార్క్ తగ్గిస్తారంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. గమనించండి. పరీక్షలో అర్హత సాధించిన జనరల్ అభ్యర్థులు 30, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25, ఎస్సీ ఎస్టీ 20% మార్కులు పొందాలి. సో ఎగ్జామ్లో తప్పకుండా అర్హత మార్కులు ఒకసారి జనరల్ అభ్యర్థులకు 30 రావాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వరకు 25 ఖచ్చితంగా వస్తేనే పాస్గా పరిగణిస్తారు. ఎస్సీ ఎస్టీలకు 20% మార్కులు వస్తే సరిపోతుంది. ఎస్ఎస్సి సర్టిఫికేట్కు 5B ఉంటే ఎన్సీసీకి సంబంధించి సర్టిఫికేట్లు కూడా ఇక్కడ యూజ్ అవుతాయి. ఎవరైనా ఎన్సీసీ ఉండి కూడా దాన్ని కూడా వాడుకుంటే మీకు బెటర్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్క అభ్యర్థి అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి, రైట్. ఇది ఎస్ఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్, రైట్. ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఈ విధంగా ఉంది మిత్రమా. ఏ అప్డేట్స్ ఉన్నాయని మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో అందించబడుతుంది. మీరందరూ మీకు అన్ని రకాల అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్లు అన్నీ మీకు మేము అందించే ప్రయత్నం చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.